హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఆసరా చేయూత పథకం దివ్యాంగులకి సంబంధించిన 6,016 రూపాయలు 4,016 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. ఈ వీడియోలో ఈరోజు నేను తెలుసుకున్న సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. అంటే ఈ 4,016 రూపాయల ఆసరా పెన్షన్ మీకు ఎప్పుడు అందబోతుంది, ఈ కొత్త పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే అంశం గురించి మొదట మాట్లాడబోతున్నాను. ఆ తర్వాత చివరిలో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్కి సంబంధించిన పెన్షన్ ఇప్పటికే నవంబర్ నెలలో అందించారు. కానీ కొందరికి ఈ అక్టోబర్ పెన్షనే డిసెంబర్ నెలలో ఇచ్చారనమాట. అయితే చాలామంది ఇవి డిసెంబర్ పెన్షన్లు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ ఈ విషయం పైన కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే డిసెంబర్లో చాలామందికి పెన్షన్లు అందాయి అనే ఆందోళనతో ఉండి అక్టోబర్ నవంబర్ పెన్షన్లు అందలేదనే బాధలో ఉన్నారు. సో దీనిపైన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో వీడియోని చివరకు చూసి మీకు కొత్త పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారాన్ని తెలుసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే 4,016 రూపాయల చేయూత పథకం, అంటే ప్రస్తుతం ఎవరైతే 2,016 అందుకుంటున్నారో వీళ్ళకి అదనంగా 2,000 రూపాయలు జోడించి 4,016 రూపాయలు అనేవి అందిస్తామని చెప్పేసి చేయూత పథకం ద్వారా అని చెప్పేసి చెప్పారు. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోనంట మనకి డిసెంబర్ 16వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు అనేవి జరగబోతున్నాయట. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 4,016 రూపాయల చేయూత పథకం ఉందా, దీన్ని ప్రారంభించబోతుంది, అంటే పెంపు చేయబోతుంది. ఇప్పుడు మీరు పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ఈ 4,016 పొందే చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇలా ఆరోగ్యపరంగా కూడా చాలామందికి ఎయిడ్స్ రోగులకి సంబంధించి, డయాలసిస్ రోగులకు సంబంధించి, బోధకాలకి సంబంధించి కూడా ప్రభుత్వం భరోసాగా ఈ 4,016 అందించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్ మరో శుభవార్త. ఒకరికి నెలకు 4,000 రూపాయలు అయితే వీళ్ళకైతే 6,000 రూపాయలు. అంటే మీకు ఇక్కడే అర్థమై ఉండొచ్చు. ప్రస్తుతం 2,016 అందుకునే వాళ్ళకేమో 4,016. అయితే ఇప్పుడు 4,016 అందుకుంటున్న దివ్యాంగుల మిత్రులకేమో 6,016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శుభవార్తనే వెల్లడించబోతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మరొక శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2,000, దివ్యాంగులకి 4,000 ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2,000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు నెరవేరలేదు. కాగా ఈ పెన్షన్ డబ్బులతో ఆసరా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అనే సమాచారం చూసుకోవచ్చు అనమాట. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు పాత పెన్షన్లు ఉన్నాయో వాటికి అదనంగా 2,000 రూపాయలు జోడించి కొత్త పెన్షన్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు అనే సమాచారం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కావాల్సిన నిధులకి సంబంధించి కూడా ప్రతిపాదనని వాళ్ళు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 25, 2025లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముందే మిగిలిపోయిన రైతు భరోసా 7,500 రూపాయల పథకం, ఇటు 4,016 రూపాయల ఆసరా పథకాలు, 6,000 రూపాయల ఆసరా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. కాబట్టి ఈ డిసెంబర్ 6వ తారీఖున జరగబోయే 16వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం తప్పనిసరిగా ఈ మొత్తం అప్డేట్ని తెలియజేయబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు.